అమ్మా మీ రాసు మేలకంటావా? ఇది మీ రాసు మేలకి మహానుభావుడు దాసిభక్తి సత్యబాబు గారు దేవుని నమ్మిన పరమపోస్తులు ఆ సృష్టి వినాయకుడికి విజయవాడ కనకదుర్గ తల్లిని 100 రూపాయల కానుక ఇచ్చేది. వారిని వారి కుటుంబాన్ని కూడా ఒక మాత విజయవాడ కనకదుర్గ అమ్మా దుర్గా ఇటువంటి రూపాయల దుర్గమ్మ దుర్గమ్మ అలా కంటపడగా మహానుభావులు మొదటి సత్యనారాయణ గారు సత్యనారాయణమూర్తి పేరు మీద అమ్మవారికి 100 రూపాయలు కానుక ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా విజయవాడ కనకదుర్గ తల్లి ఇటువంటి రూపాయలు కోటిగా ఇవ్వాలని అమ్మా దుర్గా ఇటువంటి రూపాయల దుర్గా గారు 700 వారికి విజయవాడ కనకదుర్గ తల్లి కానీ 50 రూపాయలు కానుక ఇచ్చారు. తెలిసిన వారి తోడుగా ఉండాలి మోగిరెడ్డి మల్లేష్ గారు వేడుకొండ వారికి 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని హరహర పుత్ర అయ్యప్ప స్వామి హరహర పుత్ర అయ్యప్ప స్వామి నిన్నెవరేమన్నారు స్వామి నువ్వు ఎత్తుగా ఉన్నావు స్వామి అయ్యో నిన్నెవరేమన్నారు స్వామి నువ్వు ఎత్తుగా ఉన్నావు స్వామి. దొడ్డి శమ్మి గారు 700 వారికి విజయవాడ కనకదుర్గ తల్లి కానీ 100 రూపాయల కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా లోకమాత జగన్మాత విజయవాడ కనకదుర్గ కంటి రూపాయలు కనబడతా ఉండాలి. మహన ఇటువంటి రూపాయల శ్రీనివాస రాజుగారు 700 వారికి విజయవాడ కనకదుర్గ తల్లి కానీ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా విజయవాడ కనకదుర్గ తల్లి కంటపడగా పోయిందా. పంతం శివగారు 700 వారికి విజయవాడ కనకదుర్గ తల్లి కానీ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా దండాలు దుర్గమ్మ నీకు మా దండాలు
ఏడుగుల వారికి విజయవాడ కనకవరకి ఆ చిట్టు వినాయకుడి కానీ 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఇటువంటి రూపాయలు విజయవాడ కనకదుర్గలు కానీ ఆ అమ్మవారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మవారి దుర్గా వారు వికాడ రామశక్తి నాగశక్తి అమ్మాజీ గారు అమ్మవారికి చేతి గాదులకి పసుపు వంకాని కానీ 100 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మామలుగా కొలిసిన వారిన నాయమ్మ ఆ తోడిగా ఉన్నారు నాయమ్మ. వారి కుటుంబాన్ని కూడా విజయవాడ కనకదుర్గ తల్లి అలా కంటపడగా పడాలి. ఓయ్ మహారాశ్రీ దేవుడు మన మహాభక్తులండి సురేంద్ర గారు 700 వాడికని విజయవాడ కనకదుర్గలు కానీ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారు కుటుంబాన్ని విజయవాడ కనకదుర్గ తల్లి ఇటువంటి రూపాయలు అమ్మా మీ రాసి మెలకంటే అమ్మా దాదారా కౌశుడు భార్య కృష్ణుడు మేనత్త మా యొక్క భూతంగదేవి మీ రాసి మెలక ఎరికి ఎప్పుడొస్తే ఒక అక్షరం తప్పయిందని మీ రాసి మెల రాగితమ్మని కడేసి ఒంటి మీద సురకేసారమ్మా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వల్ల మీ రాసి మెలక మేము రాము తల్లి. ఓయ్ ఏటమ్మా మనసున్నా మహారాజులు అంటావా అమ్మా దాదిలారా. ఓయ్ మహానుభావులు మేలు చీరి గారు అమ్మవారికి చేతి గాజులకి పసుపు కుంకానికి మెల్ల పువ్వులు మాల కానీ అమ్మవారికి 100 రూపాయలు కానుక ఇచ్చారండి. వారి వారి కుటుంబాన్ని కూడా విజయవాడ కనకదుర్గ తల్లి అలా కంట్రపురగా పడాలి. మోగిరెడ్డి పెద్ద బాబు గారు అమ్మవారికి 700 వాడికి సిద్ధి వినాయకుడి కానీ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వాడిని వారి కుటుంబాన్ని విజయవాడ కనకదుర్గ తల్లి కంట్రపురగా పడుతున్నారు. మీరు రాసి మెలకమ్మా మీరు రాస మెలగా నేను పొన్నమ్మా దాదిలో అమ్మా
ఉంటారు, పావులు ఉంటాయి. మీ రాసి మెల్లలంటే కోతులు ఉంటాయమ్మా. మీరు రాసి ఓయ్ మహానుభావులు ఆయన పచ్చల వెంకటరామన్ గారు అమ్మవారి చేతి వారికి పశుభంగానికి నల్ల భూమి మాలు కానీ 50 రూపాయలు కానుక ఇచ్చారండి. వారి వారి కుటుంబాన్ని కూడా పెంచేవారు కనకదుర తల్లి అలా కాశీగా పడతా ఉంటారు. ఆ మహాశిరా మా రాష్ట్ర వాళ్ళని రాజులుంటారని, పావులుంటాయని, కోతులుంటాయని భయపడిపోతున్నావా? అమ్మా చెరా చెలే నా రాజుడే లేరమ్మా రచ్చగే లేరా రచ్చగే లేరా. అమ్మా పాములే రాజులు రచ్చగలిపోయారు. అమ్మా పాముల పొట్లెక్కేసినాయి. అమ్మా కోతులు ఎక్కడికే వెళ్ళి అమ్మా నీకు వచ్చిన ప్రాణమా భయమా అది కది అని చెప్పి ఎరుకలేసాన్ని అలా చక్కగా తీసుకెళ్తామన్నారు కదా. అమ్మా చెయ్యా ఎక్కడే అదొకటి మొండిపోనమ్మా మొండిపోదు ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నావు? ఇదంతా పెహరీ అమ్మా పెహరీ వచ్చామా పైకి ఎక్కాలి.
ఇంకా పైకి తల్లి సరిరా రామయ్య అమ్మా మా తండ్రి బాగున్నావు తల్లి తల్లి నీకు వచ్చిన ప్రాణ మహిళలమ్మా అని ఎరికిన స్వామి ఎదురుగా వచ్చి ధరణీదేవి ఆ ఎరికిన దాని దగ్గర సత్తులు ఎంతందో తెలుసుకోవాలని అడుగుతా ఉన్నట ఎవరా చెల్లే వారమ్మ చెల్లేరా రాజన్న చెల్లేరా నాయన్న చెల్లేరా What about all that?
ఎరికి చెప్పగలవేటమ్మా అమ్మా దాదులారా ఒలిపోలేని రాగవస్తున్నా రాగి దెబ్బలేని రాగవస్తున్నా చెయ్యి వరకు ఏం చెప్పగలమంటావా అమ్మా దేవుడు గారు అమ్మా ఎవనమ్మా ఎవనన్నా నేను ఎన్నెన్ని రాజాలు ఎరుకు ఎత్తేమో నేను ఎన్నెన్ని రాజాలు ఎరుకు ఎత్తేమో ఏమమ్మాదరనేది నాకు రూపాయలు రాకంట ఒక్క నేను రాగిలో పూలండి రాగాలో నేను చెయ్యాలకే నేను చెప్పాలి ఊరి పడలేంది రాగిలో పూలండి చెయ్యక అమ్మ గారు ఎవరమ్మా ఓలైనా ఎవరమ్మా మీరు చేతారే చేతారే ఉరిపాలు అదిగని ఓ నేను ఉరిపాలు వచ్చేనా నాకు ఒక మోచో ఏమమ్మా గారు మీరు రాగిదో పక్కనే చేత నువ్వేసో అందుకని మీరు రాగిదో పెట్టేనా నాకు రాగాలు వచ్చు మీరు ఎదురుగా కూర్చోరే ఎడవా చేయించో అవునండి మీరు ఎదురుగా కూర్చొని నేను ఉన్నది ఉన్నట్టు నేను ఎవరిగా చెప్తాను తల్లి ఓయ్ మహానుభావులు సామంత కుమార్ గారు అవునా ఆ శ్రీనివాసుడు అత్తగారు ధర్మీదేవికి సోది చెప్తున్నాడని మహానుభావుడు విజయవాడ కనకదొరతలకి ఆ శ్రీనివాసుడు కానీ ఆయన 100 రూపాయలు కానుక ఇచ్చారండి వారిని వారి కుటుంబాన్ని కూడా 700 వారి విజయవాడ కనకదొరగా అలా కంట్రపులుగా పడాలి పోయిందా అమ్మా ఒక బాగుంది ఆకు రాదంటా ఉన్నావు రాయి డబ్బులేంది రాగం రాదన్నది ధరణీదేవి దాసీలతో పూర్వమైందా అన్నది ఎలాగంటే దాదారే నాయన్నారో దాసీరే అయ్యో సహమదే నాయన్నారో దాసీరే అయ్యో సహమదమా నానట్టింటారన్నావే పచ్చడి చూసాదే నానట్టింటారన్నావే పచ్చడి చూసాదమ్మా అమ్మ మూలనే నాదో ముంచారా రాసే
రాయి డబ్బు ఒక్కటి శాతంజనేయండి అని ఎప్పుడైతే చెప్పిందో ధరణీదేవికి అందిస్తా ఉన్నారు. ఆ ధరణీదేవి ఎలా ఉందంటే నాయన నా పురుషున కలబేట కుదిరే ఆయేసేను అమ్మా కూర్చోవే సెల్లురా పొన్నాదేవా కూర్చోవే సెల్లురా ఓ అమ్మా కురిసీల పైన అమ్మ చెల్లురా ఎదురా నాకు చావే సెల్లురా సెల్లురా నాకు సీమైనమో తల్లి అని ఎదురుగా వచ్చాయి. అలా ఎడమ ఇచ్చిందంట పోయిందా ఇంటి ముందు ఇంటి పైన ఇంటి వెనకాల ఇంటి పక్కని మొత్తం తెలుసుకోమని కింద పడి గిలికలు కొట్టుకోమా తెలుసుకోయా అమ్మ సార్లు అమ్మ సేరిపోతుంది అమ్మా ఏమని తెలుసుకున్నారు బాగా చదువు రావాలా మీరు ఏమవుతారా నువ్వయ్యా నువ్వు టీచరా నువ్వు డాక్టరు నువ్వు టీచర్ అవ్వాలంటే నువ్వు బాగా చదువు రావాలంటే
నీకు అనుకున్న జాబులు రావాలంటే రావాలంటే అమ్మా ఆదివారం వెళ్ళండి అమ్మా స్కూల్ కి. అమ్మా మిగతా రోజులు వెళ్తే ఇంట్లో నేరవుతాయి. ఓయ్ అమ్మ దసరాలో వెళ్ళాక ఆడలో మీకు నెత్తి మీద వెంటనే ఊడిపోతాయి. అమ్మోయ్ అమ్మోయ్ విఘ్నేశ్వర వీరభద్ర గణపద్ర కాళేశ్వర ఓ శ్రీనివాస వైకుంఠవాస ఓ రామయ్య రామచంద్ర మొన్న కనంపకోటలో బరులు మేకలు తిరుగుతున్నారు ఎవరు చూడు కామిని ఏంటి చెప్పతే ఏం చెప్తానే ఈ సమరకాడ ఇల్లు కడ లాగా నాకు ఇడ్లీ చేస్తున్నాడు. అమ్మోయ్ అమ్మ పెద్ద అమ్మ అమ్మవారి నెలలోని శివులకి ముక్కులకి బంగారం ఉంటుంది. బంగారం దొంగట్టుకుపోతారంటున్నారు. అమ్మా అమ్మవారి ముందు అమ్మవారి కాపలాకి ఇలాంటి గనిపోతురాలు ఉంటాడమ్మా. అమ్మా రెడ్డి గారు ఉంది బంగారు చేతులు కదమ్మా. అమ్మా బంగారు రేకపోతుంది చూస్తానమ్మా. అమ్మా రెండు గారు చేతుకున్నారా
కూతురంటేనమ్మా నేనమ్మన్న పిలుపులకు దూరం అవుతానే. నాకు పుత్ర సంతానమే అమ్మా నాకు కలిగి ఉన్నారమ్మో వాళ్ళనమ్మ చెల్లునా ఎరుకులా సేరు నాకు పుత్ర సంతానం కలిగి ఉన్నది. ఆ సంతానం ఎలా కలిగిందో ఒక్కసారి చెప్పమ్మా. మాధురేదేవి గారు గొడ్డుది కాదు మాధురేదేవి పుత్ర సంతానం కలిగి ఉందంటున్నారు. అమ్మాయి ఒక సంతానం ఎలా కలిగిందో చక్కగా ఇప్పాలి తల్లి. అమ్మాయి ఆవేళ రోజున ఆకాశరాజు గురువు గారు వశిష్ఠ వారు ఆ ఒక వశిష్ఠ వారికి ఎట్లు ఎంచి ఎట్లు బంగారు నాగలు ఎంచి ఆ బంగారు నాగలు ఆకాశరాజు గారు ఇచ్చారు. ఆకాశరాజు గారు పనివారు బంగారు నాగలు కట్టి భూమి దుంతుంటే నాగలకు తగిలిన ఒక బంగారు పెట్టి ఆ పెట్టి పైకి తీసారమ్మా. ఉక్కు తలాలు ఓడగొట్టి రాగి తలాలు రాలగొట్టి పెట్టి మూత పైకి తీసే తల్లి. ఆ పెట్టి మూత ఎప్పుడైతే పైకి తీసారో పెట్టిలో పుష్పం ఉందమ్మా. పుష్పమైన పద్మం ఉందమ్మా. పద్మమైన ఒక ఆడబాలం తల్లి. ఆ ఆడబాలం తీసి పద్మలో దొరికిందని పద్మవతి అనే పేరెట్టి 12 సంవత్సరాల వయసు వచ్చేదాకా పెంచుతా ఉన్నారమ్మా. అమ్మాయి కూతురు పద్మవతికి దెయ్యం పడుతుందో దారి పడుతుందో గాని మంచాన్ని కూతురు మంది చేస్తుంది. డబ్బులు అయిపోతాయి గాని డబ్బు దగ్గర అంటున్నాం. అమ్మా చెప్తున్నారు ఇచ్చమ్మా. అమ్మా ధరణి అమ్మో తేజోని ఉందమ్మో నేను చెప్పనాగే ఉండే కూతురా నేను పొద్దు పొద్దునే సంభో నేను పొద్దున వేసే కూతురు నీ చేతిలో చేయనమ్మా నేనబట్టే కూతురా నీకు అర్థమవుతుందా లేదా? అర్థాలు దువ్వలు కానీ అటు మాత్రం కూతురు కానా అర్థం రోజు తెల్లారు చుట్టూ చూసుకుంటున్నా కంగారి పడవాడము నీకు అర్థమవుతుందా లేదా? నా ఒక మాట ఏ కూతురు నీకు దెయ్యమే కానీ అమ్మో నేను చెప్తానే తల్లమ్మ నువ్వు శివరాలకి చేకూతురా నీ మూతమే కానీ ఏ కూతురు నేను దేవరే కానీ ఏ కూతురా నువ్వు కంగారు పడవాదమ్మో నీకు ఒడ్డుడుకులో దే కూతురు అయ్యా నీ చెప్తానే తామో చెప్తానంట పిల్లలు నువ్వు శివరాలకి చేకూతురా నీ కూతురా పోతమ్మా చూసి తెలుసుకుందా నేను 12 ఎదుగుతానా అలా చూసి తెలుసుకున్నా లేదమ్మా నీ కూతురు పద్మవతి 12 చిలకలు తీసుకొని ఉద్యానాలకి
ఏంటమ్మా, ఏంటమ్మా? ఏం జరిగింది? అమ్మా ఓయ్. ఈ ఆటకెళ్ళి గారు ఏం జరిగిందంటున్నావా అమ్మ అక్కడికి గారు ఓయ్. అమ్మ ఊళ్ళమ్మ కొడుకే అమ్మో నేనాడే తల్లియా ఎక్కువ పిల్లలు కలిపోయింది అనుకో నేను. నేను అవతార పురుషేనమ్మా ఏం జరిగింది? నేను ఆ శ్రీనివాసే కూతురా ఏం చేశావు? నేను ఎల్ల గుర్రమే కమ్మో ఈడేమో కరుగురు మెచ్చినాడు, ఎల్లగొర్రె మెచ్చినాడు. నేను జన్మలే కూతురా ఈ ఆటకే వచ్చేయడమ్మా నేను ఒకలమ్మ కొడుకు శ్రీనివాసుడు ఎల్ల గుర్రం ఎక్కి వచ్చాను వాళ్ళకి ఈ ఆటకు వచ్చాడమ్మా ఎండి పిల్లగా ఎల్లేసాడు పైడి పిల్లగా పాటలు పాడాడు కొడికాలకిచ్చింది కూతురు పద్మవతి శ్రీనివాసుడు కలిపి ఒక పుష్పాన్ని కొట్టారమ్మా నేను కొట్టిన శ్రీనివాసు అంటున్నాడు నేను కూడా పద్మవతి అంటా ఉన్నాను పక్కనే ఉన్నారు పద్మవతి చెలివెత్తు తల్లి ఆ ఒక చెలివెత్తు అంటా ఉన్నారు ఓ అక్క ఈ ఒక సినిమాడే ఉండగాని మన రాణి గారు పద్మవతిని ఏదో అంటున్నాడు అవును. ఈ సినిమాని మనం కొట్టి చంపేయాలా అని చెప్పి పద్మవతి చెలివెత్తులు రాళ్ళు తీసుకొని శ్రీనివాసు చెంపట్లు కొట్టారమ్మా శ్రీనివాసు అనుకుంటా ఉన్నాడు పద్మ చేసుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను బ్రహ్మశాలలో ఉండిపోతాను అని చెప్పి శ్రీనివాసుడు అమ్మ చేతిలో చెయ్యే గుర్రో నేను చేయడమ్మా ఏంటమ్మా ఈ ఆగమ్మా వచ్చినాడు? అమ్మా, ఏం జన్మోహన్ సినిమాలో పొట్టిదే పోయి కడుపు రెండు పొందది ఇది. జన్మోహన్ సినిమా జగన్మోహని కాదా జగన్మోహని పొట్టిదే పొయ్యిగా పప్పులోడి కదా నెయ్యి వచ్చింది ఎలా పాత్ర అమ్మ కట్టి చూపేగామో ఏం జరిగింది? నేను నోడు మానేదే కూతురా ఏమాటే ఎక్కెక్కి పడతాదమ్మా ఏంట బాబు? ఏడుతా ఉన్నది కూతురు అయ్యయ్యమ్మా, ఏం జరుగుతుంది? నేను కుక్కు మంచమే అమ్మోవా ఏ? నేను కూలిపోతున్నానమ్మా నేను ఒకమ్మ కొడుకు శ్రీనివాసుడు అమ్మా చేతిలో చేసి వాసన చేసాడమ్మా కంటి చూపే గాని రోడ్డు మాటలే తల్లి ఓయ్ నీదేవి ఎక్కడ పొలం పెడితే అక్కడ పొలం వినాయకుడి గుడి కాడికి వెళ్తున్నాను. పొలం ఎట్టిన వినాయకుడి గుడికి వెళ్తున్నది ఇది. పొలం పెడతలేదని కొద్దికి పోతుంది ఇది. బిర్యానీ తింటుంది అవునమ్మా బిర్యానీ లేదు. అమ్మ అతడే గారు గుర్తు పోయి మారిపోంటారా అమ్మ ఒకలమ్మ కొడుకా అది అల్లుడే వస్తాడమ్మా ఇళ్ళో వస్తాడు, నిమిషాల్లో వస్తాడు, సెకండ్లో వస్తాడు, ఏంటమ్మా అల్లుడు గారు? పిల్లిలో వస్తాడు చెప్పమ్మా. ఏంటమ్మా సెకండ్లో వస్తాడు, టైర్లో వస్తాడు, పిల్లిలో వస్తాడు చెప్పమ్మా. అమ్మా అమ్మా ఎన్ని గడిలో వస్తానంటున్నావు అమ్మ అల్లుడు ఇంట్లో కంగారు ఉంది ఓ, అల్లుడంటే చిన్నుండు, అల్లు మా పసుపు ఉన్నదే తింటాడని. అవునా అమ్మ అల్లుడు గారు అమ్మ ఒకటే తెలుసమ్మా రెండంటే తెలుసమ్మో. ఒకటే దేవుడో, ఒకటే దేవుడా. దేవో మోడో రెండు పోయమ్మా, ఐదు వేయాలో రెండు. రేగైదు గడిలోనా అల్లుడవుతాడు.
వాడు అదే వస్తాడమ్మా అమ్మా ఓయ్ నేను నమ్మచ్చా ఇప్పుడు దాకా చెప్పింది అమ్మలేదైతే నమ్మకాలి గారు చేతిగాళ్ళు తోడాయి చెల్లెలకు రండి అమ్మ సరిపోని అమ్మా సరిపోయి అమ్మా ఎలా వస్తానమ్మా లేకంటే మీకేం భోజనం పెడతాం అనుకుంటున్నావా లేదమ్మా బియ్యం తినిపించాలి వెళ్ళి తల్లి వెళ్దామా అని చెప్పాను అందరిని అడిగింది చెప్తానమ్మా వెరికిలి వేషాలను ధరించుకుని ఆదినారాయణుడు అవుతాడమ్మా. శివనారాయణ శ్రీనివాసుల పద్మావతిని కళ్యాణము చేసుకుంటారు అని ఎప్పుడైతే మహానుభావుడు చెప్పాడో ఆ శ్రీనివాసులకి పద్మావతికి కూడా 70 ఏళ్ళ కళ్యాణం చేద్దామని ఆకాశరాజు గారి పట్టాన్ని బ్రహ్మదేవుడు బ్రహ్మడయ్యి ఆరంగోటి పేరంటారయ్యి ఆ శ్రీనివాసులు చక్కగా పద్మావతిని కళ్యాణం చేసుకుంటా ఉన్నాడు. నరదమ్మ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా నీ నాథుడైన లక్ష్మీనారాయణుడు శ్రీనివాసుల అవతారం ఎత్తి ఆకాశరాజు గారి అమ్మాయి పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు అని నారదుడమ్మ చెప్పాడు లక్ష్మీదేవితోని. లక్ష్మీదేవి నారదుడి మాట ఆలకించి ఎడమ చెంప కుడివైపు వేసుకొని కుడి చెంప ఎడమవేసి వేసుకొని ఆ శ్రీనివాసులను అడుగుతూ ఉంది మహాతల్లి లక్ష్మీదేవి. గోవిందా అయ్యయ్యో నానాథ నా ప్రాణనాథుడా నాథా ఎంత పని చేసే నా ప్రాణనాథా. నాథా ఆనాడు గుణేశ్వరుడు మిమ్మల్ని తన్నేడని చెప్పి 4 రోజులు నేను పుట్టింటికి వెళ్ళిపోతే నేనుండగా నువ్వు 2వ పెళ్లి చేసుకుంటావా? నీకు ధర్మంగా ఉందా? ఇది మంచి పనేనా? అంతంత మహాతల్లి పక్కనే ఉన్నది పద్మావతి. పెళ్లి లేదన్నారు, భాషలు చేసాడు, వెనక ముందు ఎవరు లేరన్నాడు. అంటే నువ్వు ముందుగా పెళ్లి చేసుకొని నన్ను 2వ పెళ్లి చేసుకుంటావా? నాదా పెళ్లి లేదన్నావు, భాషలే చేసేవా? నువ్వు నన్ను పెళ్ళాడే నా ప్రాణనాథా. ఇది పద్ధతిగా ఉందా నీకు? ముందుగా పెళ్లి చేసుకుని నన్ను 2వ పెళ్లి చేసుకుంటావా అంటుంది పద్మావతి. శ్రీనివాసులు అంటూ ఉన్నాడు లక్ష్మి కంగారు పడకు సుమా, ఆనాడు మునేశ్వరుడు తన్నేడని చెప్పి నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోయావు. అప్పుడే నీకు నాకు రుణము తీరిపోయింది నాదా. నేను చేసింది చాలా పొరపాటు నాదా. కాబట్టి నువ్వు నేను కలుసుకొని మాట్లాడే అవకాశం ఎప్పుడు వస్తుందంటా ఉంది. ఈ అవతారంలో కుదరదు లక్ష్మి. ఈ యొక్క నువ్వు నేను కలుసుకొని మాట్లాడాలంటే మేనత్త మేనమామ పిల్లలనే పుట్టాలా. అయితే మేనత్త మేనమామ పిల్లలు ఎలా పుడతామో, ఎక్కడ పుడతామో, ఎప్పుడు పుడతామో మీరే చెప్పండి అంటా ఉంది. అయితే లక్ష్మి ఉత్తరపు రాజ్యాన్ని ఆలవారి పట్నమా ఆలమ్మదారుకుడు భార్య పెరుమంట్లో ఆడపడుసు వెంకయ్యమ్మదేవి గర్భవాసాన్ని అలివేలు మంగగా పుడతా ఉన్నాడు. పద్మ గోల్కొండ పట్ల తండ్రి పకీర తల్లి పాంచాలి ఆలీసా భూలీస్ అనే 12 మంది భావాలు పుడతారు. కడసారి దాన్ని బిబీలు అంచెలుగా పుడతా ఉన్నారు. అన్న సమూహంలోని నాయనా ధారణమ్మా దైవభక్తులు సెక్రటరీ భగవాన్ గారు స్వామివారి వెంకటేశ్వర స్వామి చక్కగా జలమాలు అవుతున్నాడని చెప్పి 50 రూపాయలు చదివించారండి. ఇటువంటి రూపాయలు అనేక కలగజేసి వెంకటరమణ ఆ విఘ్నేశ్వర స్వామి కనకదుర్గమ్మ తల్లి వారిని ఎల్లప్పుడూ కూడా
కంటికి రెప్పలేక గోవిందా. మన్యం సత్యబాబు గారు మహాభక్తులు 50 రూపాయలు చెల్లించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా విఘ్నేశ్వర స్వామి, కనకదుర్గమ్మ తల్లి, ఏడుగొండ వెంకటరమణ వారిని సర్వదా కాపాడాలి గోవిందా అన్న సంఘంలో చక్కగా మహానుభావులు. నాయన మరి చూసావా, ఆ ఒక గోలుకొండ మట్టాన్ని తండ్రి పకీరు, తల్లి పాంచాలి, ఆయుష పోలీసు అనే 2 మంది నా బాబులు పుడతారు. కడసారి దాన్ని బీపీ లంచరిగా జన్మించమన్నారు. మరి నేనంటావా, చిత్తూరు జిల్లా అంటే తిరుపతి చిత్తూరు జిల్లా తాలూకా చంద్రగిరి, పరమరాజ్యాల దియ్యా తిరుపతి, వరణానికి సూర్యవంశరాజులు, ఇంటి పేరు మధ్యపూడూరు, తండ్రి తిమ్మరాజు, తల్లి పేరమ్మదేవి. పేరమ్మదేవి గర్భవాసాన్ని 6 తర్వాత 7వ వాడిని ఏడుగొండలుగా వెంకటేశ్వర స్వామిగా నేను జలమాలవుతున్నాను. పేరమ్మ గర్భవాసాన్ని. మీ తల్లి నాకు మేనత్త, నా తల్లి నీకు మేనత్త. కలియుగం వచ్చేస్తా ఉంది, అవతారాలు మారిపోవాలి. మనం ఇక్కడ దాకా శ్రీనివాసులు కళ్యాణం చెప్పాం. ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి జీవి చరిత్ర, లోకమాత కనకదుర్గ తల్లి జీవి చరిత్ర కూడా మన గ్రామంలోని చక్కగా గణపతి నవరాత్రుల సందర్భముగా ఈ ఒక స్వామివారి సన్నిధానం ముందు ఈ ఒక గ్రామ హత్తుల చక్కగా ఈ ఒక అమ్మవారు చూసేవా. అదే కాకుండా ఈ ఒక మహిళలందరూ కూడా వారి విధముగా సంతాలు ఇచ్చి కమిటీ వారికి అందజేసి ఇటువంటి దైవ కార్యక్రమాన్ని ఆడవారు కూడా సాయం చేసే కార్యక్రమానికి ఈ ఒక కమిటీ వారికి కూడా ఈ దైవ కార్యక్రమాన్ని వెంకటేశ్వర స్వామి జీవ చరిత్రని ఈ వెంకన్నబాబు పాట కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తూ ఉన్నారు మహాభక్తులు. వారికి కూడా వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి వారిని వారి కుటుంబాన్ని కూడా సిరి సంపదల భోగభాగ్యాలతో, ఆరోగ్యాలతో, ఎందుకంటే మనిషికి కావలసింది ఎన్ని కేజీల బంగారం ఉన్నా, 50 కొద్ది ఎకరాల భూములున్నా, బ్యాంకులో కోట్ల కొద్ది ధనం ఉన్నా, ఏం కావాలా మనిషికి? ఆరోగ్యం కావాలా. ఆరోగ్యం లేకపోతే డాక్టర్ గారు ఏం చెప్తాడు? ఇన్ని సంపాదించాడు వాడు. డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత నువ్వు అన్నం తింటే చచ్చిపోతావు రా, నువ్వు గింజేదాగంటాడు. అన్నం తిన్నా కూడా ఉండదానికి అంత సంపాదించాడు పాపం. ఇవన్నీ మనకి కావాలంటే ఇటువంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయించాలి. అప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతూ ఉంది. అయ్యా, అటువంటి మహానుభావులు ఇక్కడ దాకా మనం శ్రీనివాసుల కళ్యాణం చెప్పాం. ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి జీవి చరిత్ర, మహాతల్లి కనకదుర్గ తల్లి జీవి చరిత్ర కూడా తెలంగాణ చెబుతా ఉన్నాం. గోవిందా బాబుల శ్రీరామ రామ 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 రామ, బాబుల వరి రామ 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 జయ రామ. చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా పరమరాజ్యాల దియ్యా తిరుపతి, వరణానికి సూర్యవంశరాజులు, తండ్రి తిమ్మరాజు, తల్లి పేరమ్మదేవి. పేరమ్మదేవ గర్భవాసాన్ని 7 జలమాలు. నాయన తెలుసు గర్భానా ఎవరో జలమాలమ్మా, గోవిందరాజులే జలమాలమ్మా. పేరమ్మదేవికి పెద్ద కుమారుడు ఎవరండి? గోవిందరాజులు. మరి గోవిందరాజులు అంటే నిలివి 9 మూరలు, అడ్డు 6 గజాలు. చక్కగా పెద్ద కుమారుడు పేరమ్మదేవి గర్భవాసాన్ని జన్మాలయ్యాడు. నాయన అమ్మ 2 గర్భాలు ఎవరో జలమాలమ్మా, కన్నడ రంగయ్య స్వామి జలమాల. 3వ గర్భాన్ని ఉప్మాకు అంటే నక్కబిల్ దగ్గర ఉప్మాకులో ఉన్నాడు కాబట్టి ఉప్మాకు వెంకటరమణ. 4వ గర్భాన్ని యానా వెంకటరమణ. 5వ గర్భాన్ని అన్నవారం దగ్గర బెండపూడిలో ఉన్నాడు కాబట్టి బెండపూడి వెంకటరమణ. 6వ గర్భాన్ని వరుస తిరిగి వచ్చాడు వాడపిల్లి వెంకటరమణ. 6 తర్వాత లోకమాత, జగన్మాత, కలియుగ దేవత కనకదుర్గ మహాతల్లి దుర్గ తల్లి ఇంటి ఎలవేలిపోయింది. గోవిందా పేరమ్మదేవికి కానుపులు వెనకైపోయి, యమనకాలం పోయింది, ముసలికాలం వచ్చేసింది, ముద్ద సంపులు మెరిసిపోయి ఈ కలియుగంలో
పేరమ్మదేవి గర్భవాసానికి విడుకోవాలా. అలాగని మహానుభావుడు ఈ మహాతల్లి గర్భవాసానికి విడుకుంటా ఉన్నాడు. 700 కిలోమీటర్ల గోవిందా ఎంత సగటలో పేరమ్మదేవా ఈ అపగ గర్భిణే ఎరు పడ్డారమ్మ. యాపకాయ గర్భిళ్ళు గడితప్పి 2 3 గడిలు 5 గడికి తల్లి అస్తాలు బలపట 5 రూపాయి 7 గడిలు 5 2 గడిలు 7 గడిలు 7 గడిలకి తల్లి 8 పొట్లు బలపట 7 2 గడిలు 9 గడిలు నిండా 9 గడిలు. రౌవతి వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర స్వామి చక్కగా జన్మాలు అవుతున్నాడని చెప్పి మహాభక్తులు రౌవతి వెంకటేశ్వరరావు గారు 100 రూపాయలు కానుకిచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ విఘ్నేశ్వర స్వామి